జనగణనలలో కులగణన చేపట్టాలి, దళితులు, మహిళలు, గిరిజన మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, సామాజిక న్యాయం, సమానత్వ సాధన కోసం నిరంతరం పోరు పీలేరు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. గణనలో కులగణన చేపట్టాలని, దేశంలో దళితులు, మహిళలు, గిరిజన మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, సామాజిక న్యాయ సమానత్వ సాధన కోసం నిరంతరం పోరు సాగిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంగిరి సాంబశివ తెలిపారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం పీలేరు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సామాజిక న్యాయం, దళిత మహిళ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు ఖండించాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పీలేరు నియోజకవర్గం అంబేద్కర్ కూడలిలో ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను, మైనార్టీలను, ఆదివాసీలను, గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధిగా పనిచేయడం లేదు. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా దేశంలో జనగణన జరుగుతున్న సందర్భంగా కుల గణన కూడా జరగాలని చెప్పి పిలుపునిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని సంఘటితం చేస్తూ ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం దళిత, మైనార్టీ, గిరిజన వర్గాల ఓట్ల కోసం వారు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16-17 నెలలు గడుస్తున్నా, అనేక చోట్ల దాడులు జరుగుతున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నా కూడా ఎక్కడా కూడా ఈరోజు దళిత, గిరిజన, ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఈ దేశంలో అనేక చోట్ల అటవీ ప్రాంతంలో గిరిజనులు అంతమొందిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటవీ సంపదను కొల్లగొట్టుకోవడానికి కార్పొరేట్ శక్తులు ప్రయత్నిస్తున్న సందర్భంగా వారిని కార్పొరేట్ శక్తులను అణిచివేయకుండా గిరిజనులు అక్కడి నుంచి వెళ్ళగొట్టే విధంగా చేసి అటవీ సంపదను కార్పొరేట్ శక్తులు దోచిపెట్టే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే ప్రజా సంఘాలందరినీ కలుపుకొని, గిరిజన మైనార్టీ వర్గాలను కలుపుకొని ఏదైతే బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఉన్నాయో వాటి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాబోయే కాలంలో జరుగుతున్నటువంటి జనగణన సందర్భంగా కుల గణన కూడా చేసి కులాల వారీగా అన్ని రకాలకు అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీలేరు అంబేద్కర్ విగ్రహం నందు సిపిఐ నిర్వహించిన దళిత, గిరిజన, మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం పీలేరులో జరుగుతున్నది. ఈరోజు ఈ దేశంలో ఎక్కడ చూసినా దళితులపై, మహిళలపై, మైనార్టీలపై, హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. హిట్లర్లా ఈ దేశాన్ని పాలిస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క ప్రజాస్వామ్యం నాయకులు, దళిత నాయకులు, కుల నాయకులు ఏకమై మన హక్కులను మనం సాధించుకోవడానికి, మన గళాన్ని మనం వినిపించుకోవడానికి ఈ దేశంలో హిట్లర్లా పాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల్ని దించడానికి మనము అందరూ ఏకం కావాలి. ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఉద్యమించాలని చెప్పి ఈ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు నేను తెలియజేస్తున్నా. మీ మల్తోటి నరేష్ కుమార్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, సమానత్వం, ఈ దేశంలో మహిళలపై, దళితులపై, అణగారిన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ త్వరలో చేపట్టబోయేటటువంటి జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిపిఐ శ్రేణులంతా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పీలేరులో అంబేద్కర్ సర్కిల్ వద్ద పీలేరులో కమ్యూనిస్టు పార్టీతో పాటు దళిత సంఘాలు, ఇతర రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన దాదాపు 11 సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళలపైన, దళితులపైన, అణగారిన వర్గాలపైన దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నారు. భారతదేశం ఈ 11 సంవత్సరాలలో అభివృద్ధి ఏమాత్రం కూడా జరగకుండా తిరోగమన పయనిస్తూ ఉంది. ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, కానీ అమిత్ షా గారు కావచ్చు, కానీ
నక్సలిజం లేనటువంటి దేశంగా అని చెప్పి పలానా డేట్ అని ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం, ఏమంటే అమిత్ షా గారు మీరు ఆ రకమైనటువంటి ప్రకటన కాదు, ఏ భారతదేశంలో పేదరికం లేని భారతదేశంగా నిర్మిస్తాం, ఏ తేదీ లోపల నిర్మిస్తారో డేట్లు ప్రకటించాలని చెప్పి సందర్భంగా అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం. ఈ దేశం కార్మిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది, రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, మహిళలు అణగారిన వర్గాలంతా కూడా ఈరోజు సరైనటువంటి ధరలు లేకుండా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ నిరుద్యోగాన్ని నిర్మూలించండి, ఏ భారతదేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఉన్నటువంటి పరిశ్రమలు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం అమ్మేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఆందోళన దాంతో పెద్ద ఎత్తున పోరాటాలు సాగించి విశాఖ ఉక్కును నిర్మించుకుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రైవేటీకరణ చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలపై లేచి మేము కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పేటి పద్ధతులు ఆయన చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న విశాఖలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఉద్యోగాలపైన బెదిరింపు చర్యలకు పీడీ యాక్ట్ పెడతాం పైన చెప్పి బెదిరింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పోయి కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాల్సిన పోయి పీడీ యాక్ట్ పేరుతో బెదిరించడం అనేది ఇది సమంజసం కాదు. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున దళితులపైన అగ్రవర్ణాలు దాడి చేస్తే ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. బహిరంగంగా అగ్ర కులాల వాళ్ళు ఊరిలోకి జొరబడి దళితులపైన దాడులు చేస్తూ ఉంటే ఇరు వర్గాలపైన కేసులు ఎట్లా నమోదు చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళితులపైన దాడులను అరికట్టాలి, మహిళలపైన జరుగుతున్న దాడులను అరికట్టాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధానమైనటువంటి ఈ డిమాండ్తో భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు పీలేరులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి అందరికీ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ దళితులు, ఆదివాసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అత్యధిక శాతం 87% ఉన్నటువంటి ఈ వర్గాలకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనేటటువంటిది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, అందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు వీళ్ళ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడ చూసినా దాడులు జరిగినా కూడా కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు జరగడం, వారికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం నమోదు చేయడంలో విఫలం కావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు చట్టాలు ఉన్నాయి, చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ అంటే ఎందుకు ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం అనేటటువంటిది వహిస్తూ ఉన్నారనేటువంటిది మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అన్ని ప్రజా సంఘాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి దీన్ని గతంలో అయితే ఎక్కడన్నా కూడా కానీ ఒక దళితుల మీద దాడులు జరిగినప్పుడు మనం చుండూరు కానీ కారంచేడు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు దళితులు హత్యలకు గురైనప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆ రోజు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ఆ ఐకమత్యం అనేటటువంటిది మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కానీ దళితులను కానీ ఆదివాసీలను కానీ మైనారిటీలు, మహిళల మీద కానీ దాడులు జరిగినప్పుడు మనకు అడ్డుకునే వాళ్ళు లేరు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు లేరు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ చూసినా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఒకవైపున మనం టెక్నాలజీ పెరిగింది, తర్వాత మన అంతయంతో దళితుల్లో చైతన్యం పెరిగింది. ఈ పెరిగినటువంటి క్రమంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని మనం ఉపయోగించుకొని దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కలిసికట్టుగా రావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి